ఈ ఆలోచనలు మన మనసును కట్టడి చేయాలంటే, ఆలోచనల్ని మనం స్థిమితంగా ఉంచుకోవాలంటే ఎట్లా సాధ్యమవుతది? ఏమని సందేశం ఒకే చెప్తారు? ఒక మార్గం ఉంది. హ్మ్. మనము అయ్యప్ప మాల వేసుకున్న తర్వాత మొట్టమొదటి నియమం, ఏ పూజ వచ్చినా, ఏ విషయాల లోపల మనకి ఏం తెలిసినా తెలియకుండాని ఒక్కటి చేయాలి. హ్మ్. ఏ రూపంగా కనిపించినా అని స్వామి రూపంగానే భావించుకోవడం. హ్మ్. నెంబర్ తదుపరి స్వామి యొక్క నామస్మరణ నిరంతరం, హ్మ్. అంటే స్వామి మన కళ్ళ ముందున్నాడు అని ఆ రోజు నేను అనుభవించిన నా అనుభవాన్ని, స్వామి మన కళ్ళ ముందు ఉన్నాడు అని చెప్పేసి నిరంతరం నడుస్తున్నా, చేస్తున్నా, పని చేస్తున్నా, ఏది చేస్తున్నా కూడా అంతటి ఆ మనసు ఆ విధంగా ఉంది. హ్మ్. అప్పుడు అదే మే హ్మ్. ఇంకా వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు. స్వామి మాలధారణ గావించుకున్న నాటి నుండి హ్మ్. అయ్యప్ప దీక్ష ముగించే వరకు హ్మ్. ఆ రోజు వరకు కూడా స్వామి నామస్మరణ చేస్తున్నాను వాళ్ళు అనుక్షణం. ఎక్కడన్నా మనకు మనసు కొంచెం అటువైపు మళ్ళీనా కానీ తిరిగి హ్మ్. మళ్ళీ స్వామి వైపుకే తెచ్చుకునే వాళ్ళం అప్పుడు మేము. హ్మ్.